పోలీసు నియామకాల్లో రాజకీయ జోక్యం. పోలీస్ నియామకాల్లో ఇప్పుడు 7,000 పోస్టులు వేసిండు కదా, 7,437 పోలీస్ కానిస్టేబుల్లే మ్యాక్సిమం ఉన్నాయి, కొన్ని ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగ నియామకాల్లో రాజకీయ జోక్యం ఉందట. ప్రక్రియకు భంగం కలిగించేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయట. 7,437 పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రికి నిఘా వర్గాలు నివేదిక ఇచ్చినాయట. అత్యవసర సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే ఏం చేస్తారు? ఇప్పుడు ప్రభుత్వం మీ చేతిలో ఉంది, రాజకీయ పార్టీలు ఏం చేస్తారు? రాజకీయ పార్టీలు ఏమడుగుతున్నాయి? సరే పార్టీలను పక్కన పెట్టండి, మీరు అంతా ఒకటే కదనయ్య బాబు, మళ్ళీ ఇక్కడ రాజకీయ పార్టీలు ఎక్కడ ఉన్నాయి? ఇలా తెలంగాణలో సపరేట్ పార్టీలు ఏమున్నాయి? ఒకటే పార్టీ ఉంది, దోపిడీ పార్టీ. రేవంత్ రెడ్డి, కేటీఆర్, కిషన్ రెడ్డి, లేకపోతే రామచంద్రరావు, మీరంతా ఒకటే పార్టీ కదా. ఈ సాయంత్రం 5 తర్వాత కలిసి కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసే బ్యాచ్ మీది. మళ్ళీ మీరు దీంట్లో కుట్ర కోణం ఉందట, దీంట్లో మళ్ళీ సపరేట్గా నివేదిక వచ్చిందట. నిరుద్యోగులు అడుగుతున్నారు, 7,437 పోస్టులు కాదని ఆయన 19,000 ఖాళీలు ఉన్నాయన్నారు. ఆ 19,000 ఖాళీలు భర్తీ చేయమని. ఏజ్ రిలాక్సేషన్ విషయంలో కానిస్టేబుల్ది పెంచండి కొంచెం, ఎస్ఐల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వండి కొంచెం, 38 ఇయర్స్కి ఇవ్వండి అని అడుగుతున్నారు. న్యాయమైన డిమాండ్ అది. పోయిన 10 సంవత్సరాల కాలంలో ఉద్యోగ నియామకాలు లేకపోవడంతోనే కదా ఈ నువ్వు అధికారంలోకి వచ్చింది. మరి నష్టం జరిగిందని కనబడుతున్నది కదా, మరి కనబడుతున్నప్పుడు ఆ ఏజ్ని కొంచెం పెంచొచ్చు కదా, ఆ పోస్టులు మొత్తం వేయొచ్చు కదా. 2017 బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ 191,000 ఖాళీలు ఉన్నాయని చెప్పింది కదా. అదే రిపోర్ట్ను పట్టుకొని మొత్తం రాష్ట్రం అంతా తిరిగి ఓట్లు దొబ్బిరు కదా. అందులో భాగంగానే కదా మీరు అధికారంలోకి రాగానే 1 ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనే ప్రకటన చేసింది, అవునా? మరి ఇప్పుడు ఆ రిపోర్ట్ ఏమైంది? కేసీఆర్ అంటే పక్కన పెట్టిన 10 ఏళ్ళు, మరి నువ్వేం చేస్తున్నావు? ఆ రిపోర్ట్ ఏమైంది? 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి? అరే 2 లక్షలను పక్కన పెట్టి నువ్వు మొన్న 6 నెలల కింద చెప్పినావు 40,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నాను, 6-8 నెలలు అయినట్టుంది. మరి ఆ 40,000 ఉద్యోగాలనేవి నువ్వు 2 లక్షల పక్కన పెట్టి 1,00,000 ఉద్యోగాలను వేసినావా కనీసం? నిరుద్యోగులు అంటున్నారు మొత్తం పాత నోటిఫికేషన్లే. సరే పాతయో కొత్తయో ఏదో కొన్ని ఇచ్చినావు అనుకుందాం, మరి మిగతా ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు? సరే నువ్వు 70,000 కూడా ఆ 2 లక్షల కలుపు, సరే ఇంకా మిగతా 1,30,000 ఉద్యోగాలు ఏవి? పోలీసు నియామకాల్లో రాజకీయ జోక్యం మొత్తం అని నిఘా వర్గాలు మొత్తం ఆయనకి చెప్పినట్టు దానికి మొత్తం మీటింగ్ పెట్టినట్టు. ఏం చేస్తారు నిఘా వర్గాలు? ఏం చేస్తారు రాజకీయ పార్టీలు? పోలీసు ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియను పగడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియపై నిఘా వర్గాలు ముఖ్యమంత్రికి కీలక సమాచారం అందించినాయి. నియామక ప్రక్రియకు ఎలాగైనా భంగం కలిగించాలని కొన్ని రాజకీయ పార్టీలతో పాటు ఇతర శక్తులు ప్రయత్నిస్తున్నాయట. ఈ నేపథ్యంలో డీజీపీ సివి ఆనంద్తో పాటు పోలీసు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పగడ్బందీగా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. నియమ నిబంధనలు అనుసరించాలని, ఎలాంటి లోపాలకు ఆస్కారం లేకుండా చూడాలని సూచించారు. ప్రశ్నాపత్రాల తయారీ, ముద్రల రవాణా ఇలా అన్నింటా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల భద్రతపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలి. కోచింగ్ సెంటర్లపైన ప్రత్యేక నిఘా పెట్టాలి. పరీక్షల నిర్వహణపైన సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో ఎలాంటి దుష్ప్రచారం జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసే దళారులు, వెబ్సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లపైన సైబర్ క్రైమ్ విభాగం ప్రత్యేకంగా నిఘా పెట్టాలి. ఇవన్నీ రెగ్యులర్ ఉండేవే కదా ఇవన్నీ. ఎంతో పెద్ద డ్రామాని ఆంధ్రజ్యోతి ఆయనకు కావాల్సిన పేపర్లో రాయించారు, గంతే, ఏం లేదడ.